నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజులు పరిశీలించారు. స్వయంగా భక్తులతో మేయర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. అన్నీ బాగున్నాయని భక్తులు చెప్పడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. దర్గా ప్రాంగణంలో చెత్తపడేసి ఉండడంతో షాప్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్గా ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు వేయకూడదని డస్ట్బిన్లో వెయ్యాలని సూచించారు. అనంతరం స్వర్ణాల చెరువులో ప్రారంభమైన బోట్ షికార్ను వారు సందర్శించారు. కాసేపు సరదాగా బోట్ షికార్ చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లు మీడియాతో మాట్లాడారు. విజయవాడ తర్వాత నెల్లూరులోని అద్భుతమైన బోట్ షికార్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. डस्टबिन रखो, हमारे दुकान के सामने पड़को है वो डस्टबिन रखो, रखो तो करो क्लीन रख लो डस्टबिन रख लो डस्टबिन వీళ్ళు పని తీసుకొచ్చిన ఆంధ్ర ఉన్నది కామే కాదు అదే पूरा कैसा है अरेंजमेंट माँ बच्ची को जाता ना बच्चा को जाता ना सही है क्या प्रॉब्लम नीट में से అందరికీ నమస్కారం. ఈరోజు బారాషాహిద్ స్వర్ణాల చెరువు దగ్గర బోటింగ్ షికారు అనేది నెల్లూరు ప్రజలు, సింహపురి ప్రజలందరికీ చేరువలో తీసుకొచ్చారు. మన భాస్కర్ గారు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు చొరవతో, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారు ఆదేశాలు కాకుండా ఆయన ఆలోచన ప్రకారం ఈరోజు మన నెల్లూరులో పెట్టుకోవటం, మన విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది. మనకి బోట్ షికార్ అనేది 11 బోట్లతో ఉంది. మనకి ఇక్కడ కూడా నెల్లూరులో మనకి 8 బోట్లు ఇచ్చారు. అదేవిధంగా నెల్లూరు ప్రజలందరూ కలిసి మన బోట్ షికార్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా నెల్లూరులో మనకి బోట్ షికార్ అనేది చాలా అద్భుతమైనది. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒకటి, రెండోది నెల్లూరు. ఇంత మంచి వాతావరణంలో కూడా మనం ఇలా బోట్ షికార్ అనేది నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చెరువులో చాలా కాలం నుంచి బోట్ షికార్ ఉండేది. 2-3 బోట్లు ఉండేవి. ఆ బోట్లు కూడా ఇరిగిపోయి ఆ బోట్లు కూడా సరిగా పనిచేసే పరిస్థితి ఉండేది కాదు. అయితే ఈరోజు భాస్కర్ రెడ్డి గారు ముందుకు వచ్చి స్వర్ణాల చెరువులో బోట్ షికార్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు, నగర మేయర్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే నెల్లూరును సుందరంగా, అందంగా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఏదైతే ఆలోచన ఉందో అందులో భాగంగా ఈ బోట్ షికార్ని తీసుకుని వచ్చినారు. ఈ బోట్ షికార్ మనం చూడాలంటే విజయవాడకు వెళ్ళాలా, లేకపోతే ఎక్కడో గోవాకి వెళ్ళాలా, లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడైనా పెద్ద టూరిజం ప్లేసెస్ ఉంటాయి అక్కడికి వెళ్ళాలా. కానీ నెల్లూరులో ఉన్న ప్రజలకు మన స్వర్ణాల చెరువులో, మన కళ్ళ ముందర, మన ఇళ్ల పక్కన ఇటువంటి బోట్ షికార్ని తీసుకొని రావడం అనేది నిజంగా సింహపురి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి హర్షించాలా, అదేవిధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఈరోజు మన బిడ్డలు ఏంటంటే ఎవరికైనా పసిబిడ్డలకు నీళ్ళు అంటే చాలా సంతోషం. అటువంటిది ఈరోజు 9 బోట్లను పెట్టి ఈ బోట్ల ద్వారా
మనకు బారాషాహి దర్గా అందాలు కానివ్వండి, అదేవిధంగా ఎరుకల పరమేశ్వరి దేవస్థానం యొక్క అందాలు కానివ్వండి, అదేవిధంగా అటు నేరుగా కానీ వెళ్తే మన నరసింహస్వామి దేవస్థానం కానివ్వండి, ఇవన్నీ కూడా సూర్యుడు అస్తమించే సమయంలో కానివ్వండి, సూర్యుడు ఉదయించే సమయంలో కానివ్వండి, ఇటువంటి ప్రకృతికి ఆహ్లాదకరమైన దృశ్యాలను మన కళ్ళతో, మన కుటుంబంతో, మన బిడ్డలతో, మన ఊళ్ళో మనం చూడాలంటే ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి ఏదైతే స్వర్ణాల చెరువులో ఉందో, ఏదైతే బోషికార్ బారాషాహి దర్గా పక్కన ఉందో దాంట్లో వచ్చి ఒకసారి విజిట్ చేయండి. రేట్లు కూడా ఏంటంటే చాలా తక్కువ పెట్టున్నారు. మనం ₹1000 ఖర్చు పెట్టుకొని హోటల్ రూమ్లలో చేరి అక్కడ పోయేసి మనకు తెలియని భాష, మనం మాట్లాడలేని భాషలు అక్కడ పోయి కాసేపు అలాగ తిరిగి వచ్చే బదులు మన పట్టణంలో, మన ఇళ్ళ పక్కన, మన ఊళ్ళో ఉన్న ఈ స్వర్ణాల చెరువులో ఉన్న ఈ బోట్ షికార్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఒక్కసారి మీరందరూ కూడా మీ కుటుంబ సమేతంగా ఇక్కడికి రండి. మీరు ఒక్కసారి కానీ వస్తే మీ బంధుమిత్రులతో కలిసి 100 సార్లు వచ్చే విధంగా ఇక్కడ భాస్కర్ రెడ్డి వాళ్ళ టీం మీకు ట్రీట్ చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో ప్రఖ్యాతిగాంచిన రాష్ట్ర పండుగైన మన నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగ మహోత్సవానికి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి, అలానే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంత మంచి ఏర్పాట్లు చేసినందుకు, అదేవిధంగా అన్ని విధాల ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి చిన్న విషయం కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్ని సదుపాయాలు భక్తులకు ఎక్కడి నుంచో దూర ప్రదేశాల నుంచి వస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం చాలా సంతోషకరంగా ఉంది. అదే అందులో భాగంగా బారాషాహి దర్గాలోని స్వర్ణాల చెరువు దగ్గర బోట్ షికార్ అనేది ప్రారంభించడం ప్రజలకు ఆహ్లాదకరంగా, పిల్లలకు, పెద్దలకు అందరికీ తక్కువ ధరలో అందుబాటులో ఉంచడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని ప్రజలు ఉపయోగించుకొని ఈ బోట్ షికార్ని పర్యాటకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడేటట్టుగా ప్రజలు దీన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బారాషాహి దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారాషాహి దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.